అందరికీ నమస్కారం. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా నారా లోకేష్ గారి పైన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నుంచి నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యత చేపట్టి అదేవిధంగా గతంలో కూడా మంత్రి చేసిన అనుభవం, తర్వాత ఇప్పుడు మంత్రిగా చేస్తూ కూడా అనేక సందర్భాల్లో తన సక్సెస్ రూట్లో వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఎప్పుడు చూసినా మొట్టమొదట సీఎం గారైతే, రెండోది డిప్యూటీ సీఎం ఎక్కడ చూసినా కూడా వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళే పబ్లిక్లో ఉన్నారు. దాదాపు వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే లోకేష్ గారు కూడా గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంగా కూడా చాలా కష్టపడినాడు. పాదయాత్ర దగ్గర కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనాల్లో నిత్యం దాదాపు అంటే 1.5-2 సంవత్సరాల కాలంగా కూడా జనాల్లో మమేకమైతే జనాల కోసమే అనునిత్యం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర కూడా చేసినటువంటి నారా లోకేష్ గారు ఎందుకు మంత్రికే పరిమితం చేసి, అదేవిధంగా ఎక్కడో అంత సాధారణంగా ఒక మంత్రి ఏ విధంగా కూర్చుంటాడో అసెంబ్లీ కానీ ఎక్కడైనా సరే ఆ విధంగా కూర్చోవడాన్ని చాలామంది నారా లోకేష్ గారి అభిమానులు అయితేనేమి, నారా లోకేష్ గారు వెంటనే నడిచే వ్యక్తులైతే ఎవరైనా సరే చాలామంది ఆలోచిస్తూ ఉండేది ఏమంటే, తనని ఎందుకు డిప్యూటీ సీఎం చేయట్లేదు, డిప్యూటీ సీఎం చేస్తే కనీసం తగిన గౌరవాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. గతంలో ఇప్పుడు కాకుండా లాస్ట్ గవర్నమెంట్ టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా ఇస్తే ఏం అర్హత ఉందని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు. అయితే ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తన శక్తియుక్తులన్నీ ఒడ్డి అదేవిధంగా కష్ట నష్టాలను చూస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర రూపంలోనే వెళ్ళడమే కాకుండా ఇప్పుడు దాదాపు అంటే ఈ 7 నెలల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నారా లోకేష్ గారు తను ఏం పాపం చేశాడని చెప్పి చాలామంది ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు, అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ఒక తనకి ఇబ్బందికర అంశం ఏంటంటే, తన తండ్రి సీఎంగా ఉన్నారు కాబట్టి తర్వాత కొడుకు ఏమైనా ఇస్తే, ఏదన్నా డిప్యూటీ సీఎం లాంటి పదవి ఇస్తే తర్వాత ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందేమని చెప్పేసి ఏదైతే సీఎం గారు ఆలోచిస్తున్నారేమని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అర్హత ఉండి ఇవ్వకపోవడం ఎంత తప్పో, అర్హత లేకపోతే ఇవ్వడం కూడా అంతే తప్పు. సో అర్హత ఉంది, ఈరోజు తనేంటో నాయకుడిగా నిరూపించుకున్నాడు. కేవలం తనకి ఇబ్బంది ఏంటంటే కుటుంబ పాలన అంటారు, లేకపోతే కుటుంబం వ్యవహారం అంటారు. అర్హతండు కూడా కేవలం ఒక సీఎం కొడుకు కావడం వల్లే డిప్యూటీ సీఎం కాలేకపోవడం అనేది చాలా ఇబ్బందికర అంశం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎందుకు చర్చకు లేక వచ్చింది ఈ 10 రోజుల నుంచి మరీ ఎక్కువగా అంటే, ఒక 2-3 వారాల కింద 2 వారాల కింద అనుకుంటా, ఎవరైతే ఏబిఎన్ ఆర్కే గారు వీకెండ్ బై ఆర్కే అనే శనివారం వచ్చే ఒక కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తను ఏం చేశాడంటే, నారా లోకేష్ గారు అన్ని విధాలుగా అర్హత ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నీడలో ఉంటే లేదంటే చంద్రబాబు నాయుడు కిందన పనిచేస్తూ ఉంటే తను ఎప్పుడు ఈ పరిపాలన కానీ తను ఎప్పుడో ముందుకు ప్రజల్లోకి రాగలుగుతాడని చెప్పేసి తను కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇంత అర్హత ఉండి పాదయాత్ర చేసి ఇన్ని రకాలుగా తనకి తెలివితేటలుండి ఈరోజు పెట్టుబడులు కూడా తెస్తున్న సంగతి తెలిసిందే విదేశాలకు వెళ్ళి. అంటే ఇంత అర్హత ఉండి కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎందుకో భయపడుతుండడం వల్ల లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఒక ఆలోచన ఉండడం వల్ల తనకి సరైన బాధ్యత ఇవ్వకోకుండా కేవలం సామాన్య ఒక మంత్రిలాగా ఎక్కడో మూలన కూర్చోబెట్టడం వల్ల తను ఎప్పుడు నాయకుడిగా ఎప్పుడు ప్రజల మనిషిగా నిలబడతాడని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేకున్నా సరే తను ప్రజల్లోకి రావడం వల్ల, ప్రజలతో మమేకం కావడం వల్ల, లేదంటే పరిపాలన సీఎం కావడం వల్ల తన శక్తియుక్తులన్నీ నిరూపించుకున్నారు. లోకేష్ గారు ఎప్పుడు నిరూపించుకుంటారని చెప్పేసి ఆర్కే గారు కామెంట్ చేయడం జరిగింది. ఆయన కామెంట్స్ తర్వాత అనేక మందిలో ఈ చర్చ అనేది మొదలైంది, స్టార్ట్ అయిందని చెప్పి అనుకుంటా ఉన్నారు.
మనం ఎక్కడైనా సరే నిజంగా వాళ్ళకి అర్హత ఉంది, నిజంగా వాళ్ళు చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా తప్పే. అర్హత ఉండి ఇవ్వకపోవడం తప్పు అయితే, అర్హత లేకుండా ఇవ్వడం అయితే చాలా తప్పు. గతంలో మీరు మంత్రి ఇవ్వడం కూడా తప్పే అని చెప్పి చాలామంది అనుకున్నారు, మాట్లాడినారు. దానికి మేము కూడా కరెక్టే అని చెప్తాం. కానీ ఇప్పుడైతే తనకు నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినారో గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే స్థాయిలో కూడా నారా లోకేష్ గారు కూడా కష్టపడినారు. దాదాపు లోకేష్ గారు పాదయాత్ర రూపంలో అనేక సందర్భాల్లో కొన్ని చోట్లయితే రాళ్ళు విసిరిన సందర్భం కూడా ఉంది. అయినా కూడా లెక్క చేయకోకుండా కూడా తను పాదయాత్ర పూర్తిగా కొనసాగించాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే పోరాటం చేశారో అదే సమానంగా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చేయడానికి ఎందుకు అడ్డంకి వస్తుంది? కేవలం సీఎం గారికి కొడుకు కావడం వలన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం వలన అనేది ఒక్కసారి అంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనా యువ నాయకులు, సామర్థ్యం ఉన్న తెలివితేటలున్న నాయకుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మాలాంటి వ్యక్తులు కూడా నిజంగా ఆలోచన చేసే పరిస్థితికి తను ఈరోజు రాటు తేలినాడు. మొట్టమొదట రాజకీయ ప్రస్థానం తను మొదలుపెట్టినప్పుడు తను ఈ మాట్లాడే కూడా రాదు, అసలు ఇతను ఎందుకు రాజకీయాలకు పనికొస్తాడని చెప్పి మేమే విమర్శించాం. కానీ ఈరోజు నారా లోకేష్ గారు అంటే ఒక బ్రాండ్లా, నారా లోకేష్ గారు అంటే ఒక చరిత్రలో నిలబడే స్థాయికి లోకేష్ గారు వచ్చారు. అదేవిధంగా గతంలో రెడ్ బుక్ అంటే చాలామంది అంటూ ఉండే రెడ్ బుక్ని ఏదో తీసి అక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో అని మాట్లాడేవాళ్ళు కూడా ఈరోజు రెడ్ బుక్ అంటేనే భయపడే పరిస్థితికి తను వచ్చాడంటే తను ఎంత ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం తను ఏం చేయాలనుకుంటున్నాడో, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాడో, ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలనుకుంటున్నాడో అది చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎంగా స్టేట్లో ఉంటే తప్పేంటి అని నాలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మేము దాదాపు 2-3 రోజుల నుంచి కొంత అత్యంత సన్నిహితుల దగ్గర నుంచి మాకు అందిన సమాచారం వరకు లోకేష్ గారిని ప్రమోషన్ చేయాలి, లోకేష్ గారికి ఒక కొత్త పదవి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లు కొన్ని సంకేతాలు అందుతూ ఉన్నాయి. నిజంగా అదే జరిగితే మంచిదని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రాజకీయాల్లో నారా లోకేష్ గారి యువ నాయకత్వం ఖచ్చితంగా ముందుండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే దాదాపు 70 క్రాస్ అయింది కాబట్టి తను రానున్న రోజులు అంత గట్టిగా పని చేయలేకపోవచ్చు. ఇప్పటి నుంచే లోకేష్ గారికి ఒక అవకాశం ఇచ్చి లోకేష్ గారిని పాలనలో ముందు పెడితే పాలన సక్రమంగా తీసుకురాగలుగుతాడు, పాలన సక్రమంగా చేయగలుగుతాడని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే ఈ స్టేట్కి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే చాలా బాగుంటుందని చెప్పి మేమంతా ఆలోచిస్తూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.